నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా నాయుడుపేట CDPO కార్యాలయంలో గత 4 రోజులుగా ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నాయుడుపేట ఓజిలి పెళ్లకూరు మండలంలోని అంగన్వాడీలో చదువుకుంటున్న చిన్నారులకు ఆధార్ కార్డులను, ఆధార్లో తప్పులను సరిచేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని CDPO ఉమామహేశ్వరి తెలియజేశారు. ఈ 3 మండలాల చిన్నారులు తల్లిదండ్రులు అంగన్వాడీకి సంబంధించిన అన్ని సంక్షేమ ఫలాలను అందుకోవాలన్నారు. అలాగే అంగన్వాడీ ఆయాలకు ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందులో కూడా 3 మండలాల ఆయాలు తప్పనిసరిగా పాల్గొని అంగన్వాడీ పిల్లలకు మెరుగైన సేవలు అందించే విధంగా ట్రైనింగ్ అవ్వాలని CDPO ఉమామహేశ్వరి తెలిపారు. నా పేరు ఉమామహేశ్వరి. నేను చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ICDS ప్రాజెక్ట్ నాయుడుపేట నందు వర్క్ చేస్తూ ఉన్నాను. మన అంగన్వాడీ ద్వారా లబ్ధి పొందడానికి ఆధార్ కంపల్సరీ కావున మన 3 మండలాలు నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు ఇక్కడ ఉన్న మా దగ్గర అంగన్వాడీలో నమోదైన లబ్ధిదారులందరికీ ఒక విన్నపము, కంపల్సరీ ఆధారు ప్రతి లబ్ధిదారునికి, బిడ్డలకు కూడా, పుట్టిన బిడ్డ నుంచి గర్భవతి, బాలింత 6 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా మా దగ్గర ఉంటారు కాబట్టి కంపల్సరీ ఆధార్ కావాలి. మన నాయుడుపేట ప్రాజెక్ట్ లో ఒక 2000 మంది పిల్లలకి మొత్తం మన దగ్గర నమోదైన 8000 మంది లబ్ధిదారుల్లో 2000 మందికి ఆధార్ లేకపోవడం వలన చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇక్కడ మేము అంగన్వాడీ ఆఫీస్ నందు కూడా MPDOs తో మాట్లాడి ఆధార్ క్యాంపు 4 రోజులుగా పెట్టించాము. మంచి స్పందన ఉంది. తల్లులు పిల్లల్ని తీసుకొని వచ్చి తల్లిదండ్రి ఆధార్ చేయించుకుంటున్నారు. ఇంకా కూడా సచివాలయాల్లో కూడా ఆధార్ క్యాంపులు నడుస్తున్నాయి. కాబట్టి లబ్ధిదారులందరికీ మా యొక్క రిక్వెస్ట్, అబా ఐడి, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ చేయించుకోవాలన్నా, అపార్ అంటే పిల్లలకి పర్మనెంట్ నంబరు, స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు అంగన్వాడీలో ఒక్కసారి ఒక ఐడి క్రియేట్ అయితే అది కాలేజ్ వరకు ఆ ఐడినే కంటిన్యూ అవుతుంది. కాబట్టి దాని కొరకు కూడా కావాలి. అలాగే పోషణ ట్రాకర్ అని సెంట్రల్ గవర్నమెంట్ యాప్ లో మేము బిడ్డని ఎక్కించడానికి, నమోదు చేయడానికి, వాళ్ళకి స్టాక్ ఇవ్వడానికి కంపల్సరీ ఆధార్ కావాలి. కాబట్టి దయచేసి మాకు సహకరించి తల్లిదండ్రి ఎంత ఇబ్బంది అయినా కూడా 2-3 రోజులు పట్టినా కూడా బిడ్డలకి ఆధార్ తీయించాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఆయమ్మలు, టీచర్లకి శిక్షణ అనేది అవసరము అని చెప్పి టాటా ట్రస్ట్ తరఫున, విజయవాహిని చారిటబుల్ ట్రస్ట్ వారు, టాటా ట్రస్ట్ వారి తరఫున మన CDPO ఆఫీస్ నందు ఆయమ్మలకు 4 విడతలుగా ట్రైనింగ్ కండక్ట్ చేశాము. టాటా ట్రస్ట్ స్టాఫ్ ఆయమ్మలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలు ఎందుకు వాళ్ళు వంట చేసే విధానం కూడా శుభ్రంగా చేయడం కానీ, వాళ్ళు చేస్తున్నప్పుడు పోషక విలువలు పోకుండా సరిగ్గా వండడం, ఫుడ్ ఫోర్టిఫికేషన్, తర్వాత వచ్చి వాళ్ళు బరువు తక్కువ పిల్లల్ని ఎలా చూడాలా వారి మీద శ్రద్ధ వహించడము, అండర్ వెయిట్, శామ్ పిల్లల యొక్క మీద శ్రద్ధ ఎలా చూపాలన్న దీనిపైన కూడా శిక్షణ ఇస్తున్నాము. సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామంలో ఈ నెల 13వ తేదీన జరిగిన రమణారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడు పసుపులేటి శ్రీనివాసులను అరెస్టు చేశారు. సిఐ శేఖర్ బాబు చిల్లకూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, నిందితుడు శ్రీనివాసులు బంగారు ఉంగరం కోసమే రమణారెడ్డిని హత్య చేసినట్లు వెల్లడించారు. జామాయిల్ కర్రతో తలపై కొట్టి హత్యకు పాల్పడ్డాడని, హత్య అనంతరం మృతుడి చేతికి ఉన్న ఉంగరాన్ని తీసుకుని గూడూరులో ఉన్న ఓ పాన్ బ్రోకర్ దుకాణంలో 30,000 రూపాయలకు కుదువు పెట్టినట్లు తెలిపారు. నిందితుడు ఆటో నడుపుకుంటూ పందులు మేపేవాడని, చెడు వ్యసనాలకు బానిసై ఉంగరం కోసం రమణారెడ్డిని అంతమొందించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐ కిషోర్ బాబు, సిబ్బంది ఉన్నారు. మొన్న 14వ తారీఖు రెట్టపల్లి గ్రామంలో ఏడెం రమణారెడ్డి అనే అతను చనిపోయినట్లు మనకి రిపోర్ట్ వచ్చింది. దాని మీద కేసు నమోదు చేశాము. చిలకూరు ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. ఆ దర్యాప్తులో భాగంగా ఏడెం రమణారెడ్డి గారిని 11వ తారీఖున అతను రోజువారీ క్రమంలో భాగంగా గేదెలు మేపుకుంటా ఆ పొలాల్లోకి
రెట్టపల్లికి సంబంధించిన పొలాలు, ఏడూరు పొలాలకు సంబంధించిన రోజు గేదెలు మేపుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఆ క్రమంలో సాయంత్రం 11వ తారీఖు సాయంత్రం రాకపోతే వాళ్ళకి సంబంధించిన బంధువులందరూ నైట్ వెతుకుతారు. కనపడబోయేసరికి 14వ తారీఖు ఉదయం అతను అక్కడ సంబంధించిన జామాయిల తోటలో రక్తపు మడుగులు పడి ఉంటాడు. అతనికి సంబంధించిన వేలికి ఉన్న ఉంగరం, పచ్చరాయి ఉంగరం కనబడలేదని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. ఆ దర్యాప్తులో భాగంగా మనం అదే ఊరికి సంబంధించిన పసుపులేడి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇతని గురించి వాకప్ చేసుకొని అతను రెగ్యులర్గా ఒంటరిగా పశువులు మేపుతూ ఉంటాడు. అతని వేదిక ఉన్న ఉంగరాన్ని గమనించి ఆ ఉంగరాన్ని దొంగిలించాలని పథకం ప్రకారం ఆ 11వ తారీఖు సుమారు 5 గంటల ప్రాంతంలో అతను ఒంటరిగా ఉండడం గమనించి అతను పందులు మోపుకునే కర్ర, జామాయిల కర్రని ఉపయోగించి అతని జామాయిల తోటలో కర్ర పెట్టుకొని తల మీద 2 బలమైన దెబ్బలు కొడతాడు. అతను అక్కడికక్కడే ఏడెం రమణారెడ్డి గారు అక్కడికక్కడే చనిపోతాడు. అతను ఆ ఉంగరం అక్కడి నుంచి బలవంతంగా ఏరుకున్న ఉంగరం తీసుకొని కుడి చేతికి మిడిల్ వేలికి ఉన్న ఉంగరాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆ బట్టలు అక్కడ వదిలేసి వేరే బట్టలు వేసుకొని వచ్చి గూడూరులో పాన్ బ్రోకర్ షాపు, మన కుమ్మరి వీధిలో ఉన్న పాన్ బ్రోకర్ షాపులో కుదవబెట్టి 30,000కి అక్కడి నుంచి మన టవర్ క్లాక్ దగ్గర ఉన్న ఒక ఫోన్పే వేరే వాళ్ళ దగ్గర ఫోన్పే దగ్గర 24,000 వేయించుకొని అక్కడి నుంచి అతను అంతకుముందు ఆల్రెడీ వ్యసనాలకి అలవాటు పడి ఉంటాడు, క్రికెట్ బెట్టింగ్లకి, కోడి పందాలకి. ఆ క్రమంలో అతనుకున్న బండి వేరే వాళ్ళ దగ్గర కుదవ పెడతాడు. ఆ కుదవ పెట్టుకునే క్రమంలో ఆ బండి విడిపించుకోవడానికి దాంట్లో ఏడైతే 30,000 వచ్చినాయో ఆ 30,000లో కొంత భాగం అంటే 5,000 కుదవ పెట్టి ఉన్నాడు. 5,000 ఆ బండి ఇచ్చి ఆ బండి తీసుకోవడానికి ఇతని దగ్గర ఉన్న ఈ ఉంగరం అతను మర్డర్ చేసి ఆ ఉంగరాన్ని తీసుకొని పోయి, ఉంగరం కూడా సుమారు 4 గ్రాముల 800 మిల్లీగ్రాములు ఉంటుంది. దాన్ని ఇచ్చేసి ఆ పథకం ప్రకారం ఆ ఏడూరు రమణారెడ్డిని పసుపులేడి శ్రీనివాసులు రెట్టపల్లి గ్రామం అనే అతను స్వహదాగా పందులు మేపుకుంటూ ఉంటాడు. కాకపోతే చెడు వ్యసనాలకు అలవాటు పడి కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్ ఇటువంటి వాటికి మందు తాగుతా చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయి అతనికి అప్పులు ఉన్న కారణంగా ఇతను ఒంటరిగా ఉన్నాడని చెప్పి పథకం ప్రకారం పన్నాగం పని 11వ తారీఖు సుమారు 5 గంటల ప్రాంతంలో అతని ఏడూరు రామరాయుడిని జామాయిల కర్ర తీసుకొని బలంగా కొట్టడం వల్ల చనిపోయినట్టు మా దర్యాప్తు. పట్టణాలకు దీటుగా గ్రామీణ స్థాయిలో ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాలనే దృక్పథంతో తన తండ్రి బుసారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఎల్ఏపి పాఠశాలను స్థాపించారని ఆ పాఠశాల కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా చిలుకూరులోని లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలకు భరత్ భూషణ్ సల్మాన్ అవార్డు రావడంతో సుబ్రహ్మణ్యం రెడ్డిని గూడూరు ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ప్రతినిధులు యాజమాన్యం ఘనంగా సన్మానించారు. గూడూరు పట్టణ సమీపంలోని శారదానగర్లో ఉన్న లిటిల్ ఏంజల్ పాఠశాలకు ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకమైన భరత్ భూషణ్ సన్మాన అవార్డును పాఠశాల కరెస్పాండెంట్ బుసారెడ్డి శ్రీకాంత్ రెడ్డి అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాఠశాలలో అవార్డు అందుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మిఠాయిలు పంచుకున్నారు. పాఠశాలకు ఈ అవార్డు రావడానికి ముఖ్య కారకులైన పాఠశాల ఎండి బుసారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డిని గూడూరు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో పట్టణాలకు ధీటుగా ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాలని దృక్పథంతో లిటిల్ ఏంజల్స్ పాఠశాలను తన తండ్రి పాఠశాల ఎండి బుస్సారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి స్థాపించారని, నాటి నుండి నేటి వరకు ఆయన అడుగుజాడలలో నడుస్తూ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే కాకుండా నేటి అధునాతన సాంకేతిక అంశాలతో విద్యను నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యార్థులకు బోధించడం జరుగుతుందన్నారు. దీంతో దేశ స్థాయిలో తమ పాఠశాల నేడు ప్రత్యేక గుర్తింపు సాధించిందని ఆయన పేర్కొన్నారు. దీనికి ముఖ్య కారణం తన తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డికి ఈ ఘనత దక్కుతుందని, ఆయన అందుబాటులో లేని క్రమంలో తాను ఈ అవార్డును అందుకోవడం జరిగిందన్నారు. నేడు పాఠశాలలో సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమ పాఠశాలకు ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు లభించినా భరత్ భూషణ్ సన్మాన అవార్డు మాత్రం ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ఇదే ఉత్తేజంతో మునుముందు మరెన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు పాఠశాల కైవసం చేసుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుదేష్ణ, ప్రిన్సిపల్స్ నమశివాయ, హెడ్ మాస్టర్ సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మామూలుగా నేను భగవద్గీత క్లాసులు చెప్తుంటాను. స్థితప్రజ్ఞత అంటే నిష్కామ కర్మ. ఈ రెండు మటుకు నేను ఎప్పుడు మా నాన్న గురించే చెప్తాను. అంటే నిష్కామ కర్మ అంటే ఫలితాన్ని దేన్ని ఆశించకుండా మనము పనిచేయడము అన్నమాట. అంటే ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకూడదు అనేది, అది మా నాన్న మాకు చిన్నప్పటి నుంచి నేర్పించేవాడు. ఒకరి దగ్గర నుంచి ఏది ఆశించకూడదు, నీ దగ్గర ఉన్నది నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వు అని. అదే కాదు స్థితప్రజ్ఞత అంటే కూడా, అంటే ఈరోజు బాగుంది, హాయిగా ఉన్నాం, రేపు బాగలేదు, రేపు నేను బాధపడతాను అనేది ఉండకూడదంట. అంటే బ్యాలెన్స్ లైఫ్గా ఉండాలి అనేది నేను చిన్నప్పటి నుంచే మా నాన్న
నాకు కానీ మా తమ్ముడికి కానీ ఇదే రకంగా నేర్పించుకుంటూ వచ్చారు. దీని మటుకు మా నాన్న బిడ్డగా నేను పుట్టడం అనేది ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం అని నేను అనుకుంటాను. అది ఎన్నో జన్మలు పుణ్యం. నేను అందరూ టీచర్స్ సహకరించి ఎంతో పైకి తీసుకుపోయారు. కాబట్టి అందరు టీచర్స్కు వందనాలు. ఇక మీద కూడా మీరు ఇదే స్ఫూర్తితో స్కూల్ను డెవలప్ చేసి ఇంకా పైకి తీసుకుపోవాలని చెప్పి ఆశిస్తున్నాను. అంటే ఆయన పెద్ద కష్టాలు, ఆయనతో పాటు మేము ట్రావెల్ చేస్తాము. ఇంత వయసు వచ్చినా కానీ నాకు మా ఫాదర్ అంటే అది ఒక భయం. ఇప్పటికీ ఏమన్నా అంటే విషయం చెప్పాలన్నా కానీ చాలా భయం వస్తుంది. అంటే గతంలో మా మదర్ ఉంటే ఆమె ద్వారా నేను ఏమో పనులు చేయించుకోగలను. ఇప్పుడు ఏంటంటే నా భార్య చేస్తుంది, మా మదర్ బదులు. అంటే అది ఆయన గౌరవపూడిన భయమో ఏమో తెలియదు, బట్ స్టిల్ ఐ రెస్పెక్ట్ యూ. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో నో అంటే ఐ డోంట్ గో బియాండ్ దట్. చాలా సందర్భాల్లో మా ఫాదర్కి నాకు ఈ అభిప్రాయ భేదాలు ఉండేవి. అంటే మనం ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఏమో కానీ మనకు చాలా దూకులు ఉండేవాడిని, చాలా ఫ్యూచరిస్టిక్ ఉండేవాడిని, ఏదో చేసేయాలని తప్పన. నేను ఆయన స్టేజ్ ఇచ్చిన తర్వాత ఆయన నన్ను ఎందుకు కంట్రోల్ చేస్తారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మా ఫాదరు ఆయన మేనేజ్ చేసినంత కాలము నా జోబు నిండు ఉండేది, దానికి మీకు అర్థమై ఉండేది. ఇప్పుడు నేను అది టేక్ ఓవర్ చేసిన తర్వాత ఎప్పుడైనా నేను ఇంటికి వెళ్తే మేడం ఆడుతుంది, 20 రూపాయలు ఉంటే ఇచ్చేస్తాయండి. నా దగ్గర ఎప్పుడు డబ్బులు బాగా డబ్బులు ఉంటుంది. అది నేను అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గోల్ సార్. అది చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. మెయిన్లీ ఏంటంటే మా ఫాదర్ ముఖ్యమైన విషయం నేర్చుకునేది ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్. నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఇప్పుడు రాయాల్సింది ఆట, నువ్వు దేనికైనా ఖర్చు పెట్టు. అది స్టిల్ ఐ మెయింటైనింగ్ దట్. అది అంటే నాకే కాదు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి, లెక్క రాయాలి. అదే నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఐ am really blessed to have my father and I am really privileged, and I thank entire teachers and my parents and the students and of course my family correspondent మిత్రులందరికీ. ఎందుకంటే ఈ సన్మానము, ఈ అవార్డు రావడం అనేది అంటే కేవలం మా ఫాదర్ ఒక కృషి కాదు. సార్ని సెలెక్ట్ చేయడం అనేది ఈజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే సార్ యొక్క ఈ స్కూల్ యొక్క సిస్టము అంతా కూడా నేను పాస్ట్ 30 yearsగా నేను ఫాలో అవుతూనే ఉన్నాను. ఏదైనా ఒక రూరల్ లెవెల్లో కానివ్వండి, ఈవెన్ అర్బన్ లెవెల్లో కానివ్వండి, ఒక వాల్యూస్తో మొదటి నుంచి కూడా స్కూల్ రన్ చేయాలనేటువంటి పట్టుదల సుబ్రహ్మణ్య రెడ్డి సార్. అంటే చాలా క్లోజ్ అబ్జర్వేషన్లో నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తూ వస్తున్నాను. అదే పందాలో శ్రీకాంత్ రెడ్డి సార్ కానివ్వండి, వాళ్ళ మిస్సెస్ కానివ్వండి, ఈ అడ్మినిస్ట్రేషన్ని అలానే కొనసాగిస్తూ ఈరోజు 40 years అబవ్ ఇండస్ట్రీ ఉంది దీని వెనకాల. అంటే ప్రతి టీచర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఇన్స్టిట్యూషన్కి ఎలా అయితే సర్వీస్ చేయాలనేది సారాలను చూసి నేర్చుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా దీంట్లో దోహదపడినందుకు, మరియు ఇలాంటి ఇప్పుడే సార్ చెప్తున్నారు యునెస్కో విషయంలో కూడా మనం డెఫినెట్గా ఎన్రోల్ అయ్యి మనం దాంట్లో అచీవ్ అవ్వాలని, ఇది నిజంగానే ఇది రాష్ట్రానికే ఒక గొప్ప కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి రోజుల్లో ఇలాంటి అచీవ్మెంట్స్ రావడం అనేది అంత ఈజీ అనే విషయం ఏం కాదు. అంటే దీని వెనకాల చాలా ఇండస్ట్రీ, ఇందాక మీకు చెప్పాను, అది ఎలాంటి ఇండస్ట్రీ అంటే పాలిష్డ్గా ఉండేటువంటి ఇండస్ట్రీ ఉంది అండ్ ఎఫెక్టివ్ ఇండస్ట్రీ ఉంది. కాబట్టి ఈ రెండింటిని మీరందరూ కూడా ఫుల్ఫిల్ చేసి సార్ దీనికి సెలెక్ట్ అవ్వడం, సార్ మీకు చాలా ధన్యవాదాలు. దీన్ని సెలెక్ట్ చేసినటువంటి కమిటీకి కూడా. మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సునీత సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి తెలియజేశారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఏర్పాటైన సునీత సేవా సంస్థ కార్యాలయంలో మహిళలకు శారీ ఫోల్డింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి
సారంగ శ్రీలక్ష్మి మాట్లాడుతూ మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సునీత సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఆధునిక జీవితానికి అలవాటు పడి మహిళలు సాంప్రదాయకమైన చీరలను కట్టుకోవడం మరిచిపోయి పండుగలు పెళ్లిళ్లలో చుడిదార్లు గాగ్రాలకు పరిమితమైపోతున్నారని, అటువంటి వారికి పొందికగా కట్టుకునేలాగా చీరలను మరిచిపెట్టి అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకురాలు గిరిజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శారీ ఫోల్డింగ్ కోర్సు నేర్పించాము. ఈ కోర్సు ఒక్కటే నేర్చుకోవాలంటే కనీసం 5,000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తారు. ఇది చాలా ఇప్పుడు బాగా ట్రెండ్ ఉండే కోర్సు. ఎందుకంటే చీర కట్టుకోవడం అనేది చాలా కష్టము. ఈ ఆధునిక యుగంలో మహిళలకి ఈ పంజాబీ డ్రెస్సులు ఇవన్నీ అలవాటైపోయి లెగ్గిన్స్ షార్ట్స్ అయ్యి చీర కట్టాలంటేనే చాలా కష్టము. కానీ చీర కట్టులో అందం ఎంతో తెలుసు కాబట్టి చీర కట్టుకోవాలని ఆశ ఉన్నా కూడా కట్టుకోవడం రాక వాళ్ళు చీర కట్టుకోవడం మానేసి పట్టువి అవి పెళ్ళిళ్ళకు కూడా పంజాబీ డ్రెస్సులు వేసుకొని వెళ్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు చీరంతా కూడా కట్టుకోవడం పవిట చీర కుర్చీలు అన్నీ పెట్టి ఫోల్డింగ్ చేసి మనకి ఇలా మడత చేస్తారు. ఈ మడతని మనము ఒక 2 minutesలో సెట్ చేసేసుకోవడమేను. అంటే పవిట కుర్చీలు అన్నీ కూడా పెట్టేసి ఉంటారు. ఇది ఫోల్డ్ చేయడానికి బ్యూటీషియన్లు 500 నుంచి 1000 రూపాయల వరకు ఒక్కొక్క చీరకు తీసుకుంటారు. ₹1 పెట్టుబడి లేకుండా నెలకి 10,000 నుంచి 20,000 వరకు ఈ కోర్సుని సంపాదించుకోవచ్చు. అటువంటి కోర్సుని సునీత సేవా సంస్థ ఈరోజు మహిళలకు ఉచితంగా నేర్పించింది. ఈ కోర్సులో ప్రావీణ్యం సంపాదిస్తే పెళ్ళి అంటే పెళ్లి కూతురు చీరలే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ రెడీ అయ్యేదానికి లేట్ అవుద్దని ఇలా ఫోల్డింగ్ చేయించుకుంటున్నారు. అందరూ కూడా ఈ కోర్సుని బాగా నేర్చుకొని దీంట్లో తర్ఫీదు పొంది మీరు ఆర్థికంగా కూడా సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. మహిళలు ఇంటి వద్దనే ఉంటూ సంపాదించే కోర్సులు ఏది ట్రెండింగ్ ఉందో అది సునీత సేవా సంస్థ నేర్పిస్తుంది. ఇప్పటి వరకు 26 కోర్సుల్ని నేర్పించున్నాము. దాదాపు 10,000 మంది వరకు శిక్షణ పొందున్నారు. ఎక్కడా కూడా ₹1 గవర్నమెంట్ ఫండ్స్ కానీ ప్రైవేట్ ఫండ్స్ లేకుండా ఈ కోర్సులన్నీ కూడా మా సొంత భవనంలో నిర్వహిస్తున్నాము. మహిళలు ఇంకా ముందు కూడా చాలా మంచి కోర్సులు పెట్టాలనుకుంటున్నాము. అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అవి చూసుకొని మీరు ఏ కోర్సు కావాలో ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. 23వ తేదీ నుంచి టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరన్నా ఆసక్తి కలిగిన వాళ్ళు సునీత సేవా సంస్థకి నేను బ్యూటీషియన్ కోర్సు టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ అన్నీ నేర్పిస్తున్నారు. మనకు తగ్గట్టు ఇక్కడ మనకి ఏమి అమౌంట్ ఇవ్వడం కానీ అట్లా ఏమీ ఉండదు. అన్నీ ఫ్రీగానే మనకి ఎలా కావాలంటే అలా మొత్తం మేడం గారు అన్నీ నేర్పిస్తారు. ఇక్కడ మొత్తం ప్రతి ఒక్క ఫ్యామిలీకి హెల్పింగ్గా ఉండొచ్చు. ఆడవాళ్ళు అనేది చాలా ఇప్పుడు ఈ రోజుల్లో ఆడవాళ్ళు చాలామంది బయటకు వెళ్ళి సంపాదించుకోవడం కానీ ఇంట్లో హెల్పింగ్గా ఉండడం కానీ ఇలాంటివన్నీ ఉంటున్నారు. ఇప్పుడు మనం ఇలా నేర్చుకోవడం వల్ల మనకి మన హస్బెండ్కి కానీ లేదా ఇంట్లో కానీ ఏమైనా హెల్ప్ చేయడానికి మనకి ఇక్కడ నేర్చుకోవడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. టైలరింగ్కి బ్యూటీషియన్కి జాయిన్ అయ్యాను. ఇక్కడ నేర్చుకున్న దానివల్ల నేను బ్యూటీషియన్ కోర్సు బ్యూటీ పార్లర్ కూడా పెడతాను తొందరలో. ఇప్పుడు ప్రజెంట్ బొటిక్ స్టార్ట్ చేస్తున్నాను. మార్చి 1వ తేదీ ఓపెన్ చేస్తున్నాను. నాకు ఈ ఉపాధిని కల్పించిన సునీత సేవ. నాకంటూ ఏం రాదు, ఇక్కడికి వచ్చాకే నేను నేర్చుకొని నా ఓన్గా నేను స్టార్ట్ చేస్తున్నాను. చాలా ఇచ్చారు. ఎంతోమందికి ఇలా 10,000 మందికి నేర్పించారంట. అందులో నేను ఒకదాన్ని అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. మహిళలకు అందరికీ ఇది చాలా ఇచ్చాను. మామూలుగా బయట వెళ్ళి టైలరింగ్ అడిగితే 30,000 అడిగారు. బ్యూటీషియన్కి వచ్చి నెల్లూరులో అడిగితే 1,00,000 అడిగారు. మామూలుగా నేను గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తూ నాకు రాలేదు. నాకంటూ ఒక చేతి పని కావాలి అని చెప్పంటే వేరే వాళ్ళ ద్వారా నాకు ఇక్కడ కోర్సు ఉందని తెలిసింది. మేడము మేము ఫ్రీగా నేర్పిస్తాము, ₹1 కూడా వద్దు అని చెప్పని మేడం చెప్పారు. నేను ఇప్పుడు తొందరలోనే బ్యూటీషియన్ టైలరింగ్ షాప్ పెట్టుకుంటాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మేడంకి నేను తిరుపతి కలెక్టరేట్ ఆవరణంలో ఆస్టర్ నారాయణాద్రి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ వైద్య సేవల వాహనాన్ని ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ ముఫెన్, డిఆర్ఓ నరసింహులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెల్త్ కేర్ ఆన్ వీల్స్ అనేది మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో మొదలు పెట్టడం జరిగిందని, అందులో భాగంగా తిరుపతిలో స్టార్ట్ చేయడం చాలా ఉపయోగకరమన్నారు. వీరు ప్రతిరోజు మొబైల్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్ కొన్ని ప్రదేశాలలో నిర్వహిస్తారని, ఓపీ అవసరమైన రక్త పరీక్షలు చేస్తారన్నారు.
అలాగే రెఫరల్ సర్వీసెస్ కూడా వెసులుబాటు కల్పిస్తారన్నారు. ముఖ్యంగా రెగ్యులర్ ఓపీడీ సర్వీసెస్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా అధునాతన సౌకర్యాలు కూడా వీరు కల్పిస్తారన్నారు. మెడికల్ టీం మొబైల్ మెడికల్ యూనిట్లు అందుబాటులో ఉంటుందని, ఈ మొబైల్ సర్వీస్ను తిరుపతిలో ప్రారంభించినందుకు ఆస్టార్ నారాయణాద్రి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. గ్లోబల్ మొబైల్ మెడికల్ సర్వీస్ ఫ్లీట్లో ఇది 70వ యూనిట్గా చేరిందన్నారు. అరౌండ్ క్లీన్ చేస్తాం కాబట్టి అదర్ వెహికల్స్లో కొద్దిగా ఇబ్బంది మళ్ళీ ఓకే సార్. ఓకే సార్. నమస్కారం. ఈరోజు మనము ఆస్టర్ నారాయణాద్రి వాళ్ళది మొబైల్ మెడికల్ యూనిట్ హెల్త్ కేర్ ఆన్ వీల్స్ అనేది మొట్టమొదటిసారిగా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అది తిరుపతిలో స్టార్ట్ చేయడం మనందరికి కూడా ఎంతో ఉపయోగకరం. వీళ్ళు డైలీ మొబైల్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్ అన్నీ కూడా కొన్ని లొకేషన్స్లో ఇక్కడ పెట్టి అక్కడ ఓపీ చూసి రిక్వైర్డ్ బ్లడ్ టెస్ట్ ఏదన్నా ఉన్నాయో అది కూడా చేస్తారు. అది కాకుండా రిఫరల్ సర్వీసెస్ ఏదైనా కావాలన్నా కూడా రిఫరల్ చేసే వెసులుబాటు కూడా కల్పిస్తారు. ముఖ్యంగా మనకి రెగ్యులర్ ఓపీడీ సర్వీసెస్తో పాటు మనకి క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా మనకి ప్యాప్స్ టెస్ట్ ఇలాంటివి కూడా అధునాతన సౌకర్యాలు కూడా ఇందులో కల్పిస్తున్నారు. సో కంప్లీట్ మెడికల్ టీమ్ అనేది కూడా ఈ మొబైల్ మెడికల్ యూనిట్లో అందుబాటులో ఉంటుంది. ఇది స్టార్ట్ చేసినందుకు ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ gratitude and thanks to Master Narayanatri and thank you. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున త్రిశూల స్నానం వైభవంగా జరిగింది. ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు శ్రీ నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై అన్నారావు సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఉదయం 9 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు. కపిలేశ్వర స్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. పూర్ణాహుతి, కలశోద్వాససం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7:30 గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు రావణాసుర వాహన సేవ జరగనుంది. హరిబ్రహ్మాదులకే లభ్యం కాని పవిత్ర పాద పద్మాలను హృదయ చక్రంలో నిలుపుకుని నిత్యం దానం చేసిన రాక్షస భక్తుడు రావణుడు. తపస్సు సంపన్నుడై రావణుడు పరస్త్రీని జరపట్టడమని దుర్మార్గానికి పాల్పడడం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతుడయ్యాడు. ఇలాంటి రావణుడిని వాహనంగా చేసుకుని శ్రీ కపిలేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తారు. శుభముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. గణపతి మూర్తయే నమః. కరస్తకదలి చూత మూలమంత్రం హీనం గణాధిపా యత్పూజారత వృహే వరదగండే యస్తైర్యార్థం లోకక్షేమ ధూపదీపానంతరమామి కరుణాయ స్వాహ. మహాదేవ శంభో శంకర. మహోత్సవాలలో చివరిగా అటువంటి ఈ దివ్య తిరుమల తిరుపతివాయ నమశివాయ నమశివాయ ఆ పరమేశ్వరుణ్ణి ఓం హాం అనంతాసనాయ నమః. ఓం హాం సింహాసాం శూలవరటంకమ శివధ్రమ భయం స్యాత్. ఓం హాం ఆత్మదత్త విద్యాదత్త శివతత్వాధిపతయే దద్భయాని ఏతత్ సర్వం మహానివేద నివేదయామి సహకే సుమద్భిః వాతాహితే ఫల సర్వం వ్యాపినే శివాయ అనంతాయ అనాథాయ శివాయ ఈశానమూర్ధాయ తత్పురుష వక్త్రాయ. వసంతే నర్తునవస్కృతాస్తతం వసంతరేణ తేజసా అభిదశసా బలం అభిలిం శర్భువస్తతం వైరాజేన శ్రియాశ్రియం సత్యేన దేవతీః క్షత్రం అభిరింద్రేవయో దధుః. ఆది మూలంగా ఆది యోగిగా పరమేశ్వరుడు త్రినేత్రుడై వంటి స్వామివారిని ఎవరైతే స్మరణ చేస్తారో పొందగలుగుతాము. ప్రథమ గురువు ఎవరు సృష్టికి అంటేశారు సమంత్రకంగా. ఆ తదుపరి సమస్తమైన అభిషేకిస్తూ ఉన్నారు.
సమంత్రకంగా పూజిస్తూ ఉన్నారు, అలంకరిస్తూ ఉన్నారు. అస్మాకమింద్రసజంతు అస్మాకం వీరా ఉత్తరే భవంతస్మాను దేవ అవతాహవేషు ఉపప్రేత జయతానరస్థిరా వస్సంతు భవః ఇంద్రో భస్సర్మ యచ్చత్వనో జీమూతస్యేవ భవతి. తీర్థదేవతాభ్యో నమః. గంగాయై నమః, యమునాయై నమః, గోదావరి ప్రతిగ్రహ యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కంచ పృథివీం చాంతరిక్షపథో సువః యత్పృథివ్యాగం రజతమో వావృధే సువాన ఇందుః జుంబకాయ విద్మహే పాశహస్త హవిర్భిః అహేణవ పారజామసి ఇహ రాష్ట్రముధారజ అభితిష్ఠ పృతన్యతః అధరే సంతు శత్రవః త్రహాతిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్వేణ హవిషా తస్మై దేవా అధిప్రవన్ అయం చ బ్రహ్మణ. గంగాధర హర నమ శివాయ, గంగాధర హర నమ శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.